అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. విస్తరణకు కృషి చేయాలి. జాగ్రత్తగా ముందుకు సాగాలి. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎవరి చేత తప్పుదోవ పట్టించబడకుండా ఉండాలి. కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యమైనది. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు. ఈరోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం కోసం సమయం, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈరోజు మీకు ఖరీదైనదిగా ఉంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. వివాహితుల గృహ జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వ్యాపారంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు. మీ కష్టానికి పూర్తి ప్రయోజనం పొందుతారు. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. డబ్బు విషయంలో ప్రాణ స్నేహితుడైన, కుటుంబ సభ్యులైన ఎవరిని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు కోపంగా ఉండకండి. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.